రిలాక్స్ అయింది మేడం. యాక్చువల్లీ బాగా ఆసనాలు చేసేసారు, రిలాక్సేషన్ జరగలేదేమో అనిపిస్తుంది. మా 5 minutes రిలాక్సేషన్ చేయించారా తల్లి? మా 5 minutes రిలాక్సేషన్ ఎవరా? చెప్పండి 5 minutes చెప్పండి ధనంజయ్ గారు. అయ్యా 5 minutes చెప్పండి, ఎందుకంటే రిలాక్సేషన్ అవ్వాలి. చెప్పండి. లైన్ యూర్ బ్యాక్ అని వెళ్ళకిలా పడుకోండి సార్ అందరు కూడా. లైన్ యూర్ బ్యాక్ వెళ్ళకిలా పడుకుందాం అందరం కూడా కొద్దిసేపు. శవాసనం. Every yoga running session లో must relax in Savasana or any relaxation pose. మనం అట్లీస్ట్ 5 to 10 minutes పాటు విశ్రాంతి తీసుకోవాలండి. అప్పుడు కంప్లీట్ విశ్రాంతి మనకు వస్తుంది. హాయిగా అన్ని శరీర భాగాలు కూడా సంపూర్ణంగా విశ్రాంతి పొందుతున్నట్లుగా మానసికంగా భావన చేస్తుంది. 3 times దీర్ఘ శ్వాసను తీసుకొని మరలా విడిచిపెట్టి ఉండడం కూడా డయాఫ్రమ్ గా గాలిని పీల్చుకొని మళ్ళీ గాలిని అంతా కూడా బయటికి ఎక్స్పెల్ చేస్తుంది. వెరీ లాంగ్ బ్రీతింగ్. Breathe out. మంచిగా శివనామస్మరణ చేస్తూ అన్ని శరీర భాగాలు కూడా సంపూర్ణంగా విశ్రాంతి పొందినట్లుగా మానసికంగా భావన చేస్తున్నాను. ప్రశాంతంగా కాలివేల నుంచి తల వరకు, తల నుంచి కాలివేల వరకు ప్రతి భాగం పైన మనసు నిలుపుంచి ఆ భాగం అంతా కూడా సంపూర్ణంగా విశ్రాంతి పొందుతున్నట్లుగా మానసికంగా భావన చేస్తుంది. సంపూర్ణ విశ్రాంతి, హాయిగా విశ్రాంతిగా అన్ని శరీర భాగాలు కూడా సంపూర్ణంగా విశ్రాంతి పొందినట్లుగా మానసికంగా భావన చేస్తున్నాయి. శవాసనం శ్రమహరం, చిత్త విశ్రాంతి కారకం. ఎట్టి పరిస్థితిలో యోగాసన వేసిన వెంబడే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు తప్పకుండా శవాసనం కానీ ఆర్ ఎనీ రిలాక్సేషన్ కోర్స్, మత్స్య క్రీడాసనం కానీ, మకరాసనం కానీ, నిరాలంబాసనం కానీ, అర్ధవాసనం కానీ, ఈ రిలాక్సేషన్ కోర్స్ లో 5 to 10 minutes విశ్రాంతి పొందనండి. ఇంకో 2 నిమిషాల పాటు లాస్ట్ 2 minutes అని అన్ని శరీర భాగాలు కూడా సంపూర్ణంగా విశ్రాంతి పొందినట్లుగా మంచిగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ మానసికంగా అలాగా ఇంకా 2 నిమిషాల పాటు విశ్రాంతి పొందిన అందరూ కూడా ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లాస్ట్ 5 seconds అని 5 4 3 2 1. నెమ్మదిగా 2 పాదాలను కలిపి ఉంచుదాం. నెమ్మదిగా 2 చేతులని శరీరానికి వైపు తీసుకొద్దామని హెడ్ని రైట్ అండ్ లెఫ్ట్ నెమ్మదిగా రోల్ చేస్తున్నాం. ఇప్పుడు వైపుకి అడిగి వైపుకి స్లోగా మూవ్ చేస్తున్నాం. నెమ్మదిగా రైట్ సైడ్ నెమ్మదిగా టర్న్ అవుతూ నెమ్మదిగా లేచి కూర్చున్నాం. ప్లీజ్ స్లోలీ సిట్ డౌన్. Sit down slowly and sit in any comfortable pose. రాధిక మేడం గారు నమస్తే మా. థ్యాంక్ యూ మా తల్లి మా. నమస్తే గారు. నమస్తే అమ్మా రాధిక మేడం. ఓం నమః అండి. ఓం అండి. ఓం అండి. ఓం అండి. గురుగారు ఓం అండి.
ఓం ఓం అండి. ఓం అండి. ఓం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. So can I start the class? Please, madam, please. Okay. Yes, please, madam, please. Thank you. So just close your eyes. All of you కళ్ళు మూసుకోండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాము. योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीना पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। ओम श्री पतंजलि गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. అట్లానే ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి చిన్నబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనము పతంజలి యోగ సూత్రంలోని చివరి పాదమైనటువంటి కైవల్య పాదం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఈ క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఓంకారము చేశాము. ఓంకారము ఎవరి నామధేయము? శివ పరమాత్మ నామధేయం. ఈశ్వరుని నామధేయం. మరి ఓంకారం చేసేటప్పుడు ఏ విధముగా చేయాలి? దాని యొక్క అర్థాన్ని భావన చేస్తుంది. జప తదర్థ భావనం అని అంటారు. తస్య వాచకః ప్రణవః అని అంటారు. ప్రణవము ఈశ్వరుని నామధేయం అని. ఆ ప్రణవ జపము చేసేటప్పుడు దాని యొక్క అర్థాన్ని భావిస్తూ చేయాలి అని చెప్తారు. సో జనరల్ గా మనం సమాజంలో మనం చూస్తూ ఉంటే అనేక రకాల యోగాలు కనిపిస్తూ ఉంటాయి. భక్తి యోగము, రాజయోగము, జ్ఞాన యోగము, కర్మయోగము. మనము ఏ జీవన విధానాన్ని తీసుకున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిలో లీనమవుతూ, అంటే శరీరము ఏమి చేస్తుందో మనసు కూడా అక్కడే పెట్టి చేసుకోవడం యోగం అని తెలుసుకున్నాం. ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు, అప్పటి మన స్థితి ఎట్లాగుందో దాని మీదే మన ఫలితము ఆధారపడి ఉంటుంది. ప్రణవము జపము చేస్తున్నాము. ప్రణవ జపము దాని అర్థముతోటి చేసినప్పుడు దాని ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది.
అర్థము తెలియకుండా చేసిన దాని యొక్క ఫలితము పూర్తిగా ఉండదు. కాబట్టి ప్రణవోపాసన చేస్తున్నప్పుడు, ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు నేను భగవంతుడినే స్మరిస్తున్నాను అని ఎప్పుడైతే మన భావం ఉంటుందో ఆ భావానికి అనుగుణంగా ఆ స్థితి మనకి కలుగుతుందట. అంటే భగవంతుని లక్షణాలు మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కైవల్య పాదము ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, కైవల్య పాదములో మొట్టమొదటి సూత్రము జన్మౌషధి మంత్ర తప సమాధిజ సిద్ధయ అని మొట్టమొదటి సూత్రము పతంజలి మహర్షి దేనితోటి ప్రారంభించటం జరిగింది. ఇప్పటి వరకు మనము అనేకమైనటువంటి పాదములలో, అంటే 3 రకాలైనటువంటి పాదాలలో అనేక రకాలైన సూత్రాల గురించి మనం తెలుసుకున్నాం. సో దాంట్లో అనేక రకాల, నిన్నటి క్లాస్ లో అనేక రకాలైనటువంటి సిద్ధులు కూడా పొందుతారు. అణిమ గరిమాది సిద్ధులు పొందవచ్చు. మనం దేని మీద సంయమము చేస్తామో, మన శరీరంలో కావచ్చు, బయట ప్రపంచంలో కావచ్చు, ఎదుటి వ్యక్తిలో కావచ్చు, జడముల్లో, జీవుల్లో, ఎక్కడైనా సరే దేని మీద అయితే మనము సంయమము చేస్తామో దానికి సంబంధించిన పూర్తి ప్రజ్ఞ మనకి వస్తుంది అని చెప్పేసి అనేక రకాలైనటువంటి సిద్ధుల గురించి మనము నిన్నటి క్లాస్ లో తెలుసుకున్నాం. సో ఈ రోజు ఆ సిద్ధులు ఎట్లా వస్తాయి అనే దానికి ఆయన చెప్తున్నారు. జన్మౌషధి మంత్ర తప సమాధిజాహ సిద్ధయ. అంటే కొందరికి జన్మతహానే కొన్ని సిద్ధులు వస్తాయట. కొందరు మూలికలతోటి సిద్ధుల్ని తెచ్చుకుంటే, మరికొందరు మంత్రాలను జపించటం వల్ల సిద్ధుల్ని పొందుతారట. మరికొంతమంది తపస్సు చేయటం వలన సిద్ధులు వస్తాయి. చివరిగా సమాధిని సిద్ధింపు చేసుకోవటం ద్వారా సిద్ధులు కలుగుతాయని, ఇన్ని రకాలుగా కూడా సిద్ధులు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది ఏంటి అంటే, యోగాభ్యాసం ద్వారా సమాధి స్థితిని పొందినటువంటి వ్యక్తి సిద్ధులు కలుగుతాయి అని విభూతి పాదంలో మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ పతంజలి కైవల్య పాదంలో మొట్టమొదటి సూత్రం ఏం చెప్తున్నారు అంటే, జన్మౌషధి జన్మతః కావచ్చు, మంత్ర సాధన ద్వారా కావచ్చు, ఔషధాలు అంటే జన్మతః కావచ్చు, ఔషధాలతోటి కావచ్చు, అంటే మూలికలతోటి కావచ్చు, మంత్ర జపముతోటి కావచ్చు, తపస్సుతోటి కావచ్చు, లేదా యోగాభ్యాసంలో సమాధి స్థితిని పొందటం ద్వారా కావచ్చు, సిద్ధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నారు. అంటే రసాయనాల వల్ల, అంటే యాక్చువల్లీ ఎందుకు జన్మతః మనకి పుట్టుకతోట ఎందుకు వస్తున్నారంటే, గత జన్మలో వాళ్ళు చేసినటువంటి సాధన కృషి ఫలితముగా వాళ్ళు ఈ జన్మలో జన్మించటంతో అతను కొన్ని సిద్ధులను కలిగి ఉంటారు. అట్లానే సాంఖ్య శాస్త్రాన్ని ఇచ్చినటువంటి కపిల మహర్షి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, చాలా మంది జన్మతహానే కొన్ని సిద్ధుల్ని పొందుతూ పుట్టారు. సో అట్లానే కొంత రసాయనాలు, అంటే యాక్చువల్లీ మనకి ఇనుము మొదలైన లోహాలు, వెండి, బంగారాలు ఇట్లాంటివన్నీ రసాయనాల ద్వారా కూడా మనకి కొన్ని సిద్ధులు అనేటటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇట్లాగా ఇన్ని రకాలుగా కూడా మనము సిద్ధులని పొందవచ్చు. కాయ సిద్ధులని, జన్మ మరణాలను తొలగించుకోవటం అని, ఇట్లాంటివన్నీ కూడా మనము పొందవచ్చు అని చెప్పేసి ఇన్ని రకాలుగా మనకి అద్భుతమైనటువంటి సిద్ధులని మనం పొందవచ్చు. లోహాల ద్వారా పొందవచ్చు. మంత్రాన్ని ఉచ్చరించటం వలన, అంటే యాక్చువల్లీ ఓంకార జపం, ఇందాక ప్రణవోపాసన, మీరు ఉపనిషత్తులు చెప్పినటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, మొత్తము ప్రణవోపాసన ఓంకారోపాసన అని చెప్తూ ఉంటారు. సో ఈ మంత్రాన్ని మీరు ఏదైతే మంత్రం చెప్పుకుంటున్నారో, ఓం నమ శివాయ కావచ్చు, లేకపోతే రకరకాల పంచాక్షరి కావచ్చు, ఓం నమో భగవతే, ఇట్లాంటి ఉపాసనల వల్ల శక్తికి సంబంధించినటువంటి మంత్రాలు కావచ్చు, ఈ మంత్రాలని వాళ్ళు నిరంతరం అహోరాత్రులు జపిస్తూ ఉంటారు. మంత్ర జపం చేస్తూ ఉండటం వలన వాళ్ళకి కొంతకాలానికి ఇలాంటి సిద్ధులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లానే తపస్సు చేయటం వల్ల, ఇంద్రియ నిగ్రహాది సాధనలు చేసుకోవటం వలన, ఇలాంటి తపస్సు చేయటం వల్ల మనం చూసాం పూర్వకాలంలో తపస్సు ఎలా జరిగేదో. కొన్ని వేల సంవత్సరాలు
తపస్సు మీద అట్లానే ఉండేవాళ్ళు, ఒంటికాల మీద చేసేవాళ్ళు. సో ఘోరాతి ఘోరంగా చేసేటటువంటి ఆ తపస్సు వలన కూడా కొంతమందికి సిద్ధులు అనేవి వచ్చేవి. అలా కాకుండా ఇక చివరిగా మనం నేర్చుకునేటటువంటిది ఏంటి అంటే సమాధి సాధన చేయటం ద్వారా సిద్ధిని పొందటం. అదే నాట్ విభూతులు, సిద్ధులు, ప్రజ్ఞ కలగటం అనేటటువంటిది చివరగా మనం నిన్నటి దాకా చెప్పుకున్న విషయం. ఇక నెక్స్ట్ది అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి సిద్ధుల గురించి, చాలా రకాల మార్గాల ద్వారా సిద్ధులని పొందవచ్చు అని చెప్పినప్పటికీ కూడా సమాధి ద్వారా వచ్చేటటువంటి విభూతులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మాత్రమే, అంటే ఆ యొక్క స్టేజ్ నుంచి మాత్రమే మనకి ఈశ్వర ప్రాప్తి అనేటటువంటిది జరుగుతుంది. మన అత్యున్నతమైనటువంటి యోగ సాధన వీటన్నిటికల్లా సమాధి ద్వారా పొందినటువంటి స్థితి మాత్రమే కైవల్యాన్ని దారితీస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు పతంజలి మహర్షి. రెండవది జాత్యాంతర పరిణామాః ప్రకృత్యా పూరాత్. జాత్యాంతర పరిణామాః ప్రకృత్యా పూరాత్ అంటే ఇలాంటి మనం ఈ జాతి పరిణమించటం వలన ప్రకృతి పరిణామం సమాప్తి వల్ల కలుగుతుంది. అంటే మరొక జాతి అనేటటువంటిది ప్రకృతి పరిణామ సమాప్తి వల్ల మాత్రమే కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇలాంటి సిద్ధులు అనేటటువంటివి ఈ మనకి వచ్చేటటువంటి సిద్ధులు జన్మ వల్ల కావచ్చు, కొన్ని రసాయన వల్ల కావచ్చు, తపస్సు వల్ల కావచ్చు అని పతంజలి చెప్తున్నట్లుగా ఈ శరీరాన్ని ఎంతకాలం నిలపటం అనేటటువంటిది మనకి సాధ్యమే అవుతుంది. దీని వలన శరీరం మరొక జాతిగా పరిణమించడానికి కారణం ప్రకృతి పరిణామ సాప్తి అని అంటూ ఈ విషయాన్ని రాబోయే సూత్రాలలో మళ్ళా మనకి స్పష్టంగా వివరిస్తారంటే ఈ సిద్ధి వల్ల ఏం జరుగుతుంది అంటే ఇలాంటి సిద్ధులు పొందటం వలన అతను ఆ శరీరాన్ని ఎంతవరకైనా ఎంతకాలమైనా సరే నిలిపి ఉంచేటటువంటి శక్తిని పొంది ఉంటాడు. ఇక అతను ఆ శక్తి అంటే ఆ శరీరాన్ని పోగొట్టుకోవడం అనేటటువంటిది ప్రకృతి పరిణామం సమాప్తి అంటే మరలా మరొక కాలము వస్తేనే కానీ ఇదంతా ప్రకృతి పరిణామంలో జరుగుతుంది. కానీ స్వతహాగా అతను ఆ శరీరాన్ని ఎంతకాలం కావాలంటే అంతకాలం అతను అట్టిపెట్టుకుంటాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటిస్తున్నారు పతంజలి మహర్షి. ఆ విషయాన్ని సుస్పష్టంగా వచ్చే సూత్రాలలో మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ నిమిత్తమ ప్రయోజనం ప్రకృతీనాం వరుణ భేదస్తు తతః క్షేత్రికవత్. నిమిత్తమ ప్రయోజనం ప్రకృతీనాం వరుణ భేదస్తు తతః క్షేత్రికవత్ అంటే ఇక్కడ మనం చేసేటటువంటి దుష్కర్మలు గాని, మంచి కర్మలు గాని, మంచి పనులు గాని, చెడు పనులు గాని ఇవన్నీ కూడా ప్రకృతి మార్పులకి కారణం కావు. అయితే అవి ప్రకృతి మార్పులకు ఆటంకాలని తొలగిస్తాయి. రైట్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మానవుడు ఉన్నాడు, అనేక రకాల పనులు చేస్తున్నాడు. జస్ట్ ఏమనుకుంటాడు అతను, ఈ ప్రకృతిని నేను శాసిస్తున్నాను అని అనుకుంటాడు. కానీ ప్రకృతి ఎప్పుడు కూడా మానవుడి చేత శాసించబడదండి. జస్ట్ ఏమవుతుంది అంటే కొంతకాలం వరకు అది ఇప్పుడు అడ్డగిస్తాడేమో తప్పించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. తిరుపతి సిచ్యువేషన్ ఉంది. మానవుడు ఏం చేస్తున్నాడు, అది కడుతున్నాడు, ఆనకట్టలు కడుతున్నాడు, అది కడుతున్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు. అంటే ఏంటి, ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులని టెంపరీగా అతను అట్టి పెడుతున్నాడు. కానీ ఆ ప్రకృతి తన ధర్మాన్ని, ప్రకృతి చేసేటటువంటి ధర్మాన్ని ఎప్పుడూ కూడా మానవుడు అడ్డు పెట్టలేడు, అడ్డగించలేడు. సో ప్రకృతి ఎప్పుడూ కూడా అంటే యాక్చువల్లీ మన లోపల ఏం చెప్పుకోవాలి అంటే మానవుడు ఆలోచన కానీ, మానవుడు చేసేటటువంటి పనులు కానీ ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా జరిగేవే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ఈ సిచ్యువేషన్ లో, ఈ క్షణంలో ఈ విధముగా జరగాలి అని ఉంది కాబట్టి జరుగుతుంది. అంతేకాని నువ్వేదో చేస్తున్నావు ప్రకృతిని, నేనేదో అడ్డగిస్తున్నాను ప్రకృతిని, నేనేదో కాపాడుతున్నాను అని కాదు. ఎప్పుడైతే జస్ట్ మనకి అట్లా కనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఏ క్షణం ఏం జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. అటువంటి ప్రకృతిని ఎవరు ఆపలేరు. మీరు జస్ట్ ఆపినట్టు కనిపిస్తారు కానీ
సో దానికి అనుగుణమైనటువంటి స్థితి ఎప్పుడైతే విశ్వంలో జరుగుతుందో, మనం చేసిన తాలూకు అంటే యాక్చువల్లీ మన నుంచి వచ్చేటట్టు ఇప్పుడు మీకు కరెక్ట్ గా అర్థం కావాలి అంటే, కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తారు, బాబు నీకు ఈ ఈ ఆలోచన యుద్ధము చేయాల అంటే వాళ్ళు వ్యతిరేకించటం కావచ్చు, యుద్ధము చేయాలనే సంకల్పం కావచ్చు, కౌరవులు నెగటివ్ కావచ్చు, మీరు పాజిటివ్ కావచ్చు, మీ నుంచి వచ్చే ఆలోచనలు కానీ, కౌరవుల నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు కానీ, ఈ ప్రపంచం మొత్తం నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు కానీ, ఆలోచనలకి మూలము నేనే, కర్త కర్మ క్రియ మొత్తము నేనే అని ఎట్లాగైతే చెప్తున్నారో, ఇక్కడ మన నుంచి మన మానవుడు ఈ విధమైనటువంటి అద్భుతాలు సృష్టిస్తున్నాడు, ఇటువంటి ఘనకార్యాలు చేస్తున్నాడు, అది ఏదైతే పాజిటివ్ ఆర్ నెగటివ్ అవన్నీ ప్రకృతి సిద్ధంగా జరిగేవే, ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులుగానే గమనించాలి. అంతేగాని మానవుడు వీటన్నిటిని అడ్డుకుంటున్నాడు అనేటటువంటిది సమంజసం కాదు. ప్రకృతి దాని ధర్మాన్ని ఎప్పుడు కూడా విస్మరించదు. ప్రకృతిని ఎవరు కూడా అడ్డగించలేరు. ప్రకృతి మీరు ఎప్పుడైతే అవి తొలగిపోతాయో ఆ సమయం ఆ స్థితి వస్తుందో ఆటోమేటిక్ గా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. అంతేగాని మనం ఊహించుకున్నట్లుగా ప్రకృతిని ఏ వ్యక్తి యొక్క చర్యలు అడ్డగించలేవు అని స్పష్టీకరిస్తున్నారు పతంజలి మహర్షి. కాబట్టి మనము ఈ క్షణము ఈ పతంజలి సూత్రాలు వింటున్నాము అన్నా, నేను చెప్తున్నాను అన్నా, ఈ సిచ్యువేషన్ లో ఈ క్లాస్ క్రియేట్ చేయబడింది అన్నా, వీటికన్నిటికీ కారణం ఏంటంటే ఆల్రెడీ డిఫైడ్. సో ఈ ప్రకృతి ప్రేరణ వల్లనే మనకి ఆలోచన వస్తుంది, ఈ పని చేస్తున్నాము, ఫలితాన్ని అనుభవిస్తున్నాము అనేది మన మనసులో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఆ టైప్ ఆఫ్ ప్రజ్ఞ అనేది వస్తుందో ఆటోమేటికల్లీ లోపల ఉన్నటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మనకి వస్తాయి అని చెప్పేసి లోతుగా చెప్తున్నారు ఆయన. నిర్మాణ చిత్తాన్యస్మితా మాత్రాత్. సో మనం నిర్మించుకునేటటువంటి ఈ సంస్కారాలన్నీ కూడా అస్మితము అనేటటువంటి అహంకారం వల్లే జరుగుతున్నాయి. నిర్మాణ చిత్తాన్యస్మితా మాత్రాత్. నిర్మించినటువంటి చిత్రాలు అంటే చిత్తాలు మీన్స్ మన బాడీలో ఉన్నటువంటి సంస్కారాలు, సారీ మన జెనెటిక్ సెంటర్ అంటే స్టోర్ హౌస్ ఆఫ్ ద మెమరీ అని అనుకుంటున్నాం. మన చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాల వల్ల, అంటే సంస్కారాలు ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయి, ఈ ముద్రలన్నీ ఎట్లా ఏర్పరచుకుంటున్నాం మనం అంటే మన అహంకారం అన్నీ జరుగుతుంది. అహంకారం ఏం చేసే అస్మిత అనేది క్లేశము అంటున్నాం మనం. ఎక్కడ వచ్చింది అంటే అస్మితము అనేది పంచక్లేశాలలో వస్తుంది. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు. అస్మితము అంటే అహంకారము. అంటే ఈ యాక్చువల్లీ మనము ఈ మంచి కర్మలు గాని, మంచి పనులు గాని, చెడు పనులు గాని చేసినది అంటే మన చిత్తములో ఉన్నటువంటి సంస్కారాల వలన మాత్రమే ఈ క్షణములో మనం అనుభవిస్తున్నది, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, జరుగుతుంది అని కర్మ సిద్ధాంతం చెప్తుంది. అయితే ఆత్మ దర్శనము జరగటానికి మనకి ముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటి అంటే ఆ అవిద్యను నశింప చేసుకోవటం, అంటే విద్యను పొందటం, అంటే కరెక్ట్ అయినటువంటి సత్యమైనటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందటం అనేదే ఈ అహంకారాన్ని తొలగించుకొని ఆత్మ దర్శనాన్ని ఇస్తుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. పతంజలి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అది. కాబట్టి ఏవైనా సరే మంచి పనులు కావచ్చు, చెడు పనులు కావచ్చు, మొత్తము కూడా ఏమీ లేనటువంటి ఒక స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితినే కైవల్యానికి అర్హత పొందే స్థితిగా చెప్తున్నారు. కాబట్టి కాయ వ్యూహాలు కానీ, అంటే కాయ సిద్ధులు కానీ, లేకపోతే శరీర సమూహాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు, కొంతమంది యోగులు చూడండి జనరల్లీ వాళ్ళ టార్గెట్, ఫస్ట్ లో టార్గెట్ ఎలా ఉంటుంది అంటే సమాధి స్థితిని పొందాలి, జన్మరాహిత్యాన్ని పొందాలి అని అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళకి ఆ అవిద్య అనేటటువంటిది ఎక్కడో ఒక చోట ఉంటుందో, అజ్ఞానం అనేటటువంటిది ఎక్కడో ఒక చోట ఉంటుందో అహంకారం వచ్చేస్తుందండి. ఆ అహంకారం అంటే అస్మిత స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది యోగులు కాయ వ్యూహాలని, శరీర సమూహాలని, సిద్ధులు కావాలని చెప్పేసి వాటి మత్తులో పడిపోతారు.
సో పడిపోయి రకరకాలైనటువంటి సంస్కారాలని ఇంకా పోగేసుకుంటారు. సో ఆ పోగేసుకోవటం వలన అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఈ కైవల్యాన్ని సాధించడానికి అడ్డంకి అవుతూ ఉంటాయి. సంస్కారాల్ని క్లీన్ చేసుకొని శుద్ధి చేసుకొని ఎటువంటి విత్తనము లేకుండా నిర్బీజ స్థితిని పొందాలనుకున్నటువంటి యోగి చివరికి ఈ యొక్క అహంకారం ఏదో ఒక అవిద్య అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా అహంకార స్థితిలోకి వెళ్ళిపోయి ఈ సిద్ధులు వచ్చిన తర్వాత ఈ సిద్ధుల మోహంలో పడి ఈ బంధంలో ఇరుక్కొని ఆ కాయ సిద్ధులు పొందాలి, అటు పొందాలి, ఆ శరీరం బాగుండాలి. మనం జనరల్ గా హిందూ ఫిలాసఫీలో చాలా చూస్తూ ఉంటామండి. దేవతలు రాక్షసులు అని చెప్పినప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా ఒక వ్యక్తి చేత భగవంతుడి చేత క్రియేట్ చేయబడినటువంటి వ్యక్తులే. కానీ ఎప్పుడైతే వాళ్ళు రాక్షసులు అనేటటువంటి స్థితి, రాక్షస స్థితి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి సిద్ధులు వచ్చినప్పుడు ఆ సిద్ధులే నేనే గొప్పవాడిని అనుకునేటటువంటి స్థితితోటి ప్రపంచాన్ని నాశనం చేసే పనులు చేసి ఇంకా సంస్కారాలను పోగేసుకొని ఇంకా ఏం చేస్తున్నాడు, జన్మ పరంపరని కొనసాగిస్తూ ఉంటున్నాడు. వాళ్ళకి ఎటువంటి స్థితిలో కూడా వాళ్ళకి సమాధి అంటే ఆత్మ వైభవము జరగదు, భగవత్ ప్రాప్తి జరగదు, కైవల్యము జరగదు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో అది ఇంకొకటి ఏంటి అంటే మంచి పనులు చేసినప్పటికీ కూడా మంచి పనులు ఏది రాక్షసులు కావచ్చు, మానవులు ఏం చేస్తున్నారండి, నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నారు. ఆ పని మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు. ఎప్పుడైతే చిత్తములో మంచి సంస్కారాలు ఉన్నాయో ఆ మంచి సంస్కారాలకు అనుగుణమైనటువంటి ఫలితాన్ని అతను అనుభవించాలి కాబట్టి మళ్ళా మన జన్మ తీసుకుంటున్నాడు. సో అందుకని మంచి గాని చెడు గాని ఏ పనులు చేసినప్పటికీ అతడు మరలా జన్మ ఎత్తుతాడు తప్పించి కైవల్యాన్ని ప్రాప్తింపు చేసుకోడు, భగవస్థితితో ఏమీ లేనటువంటి ఒక స్థితిని అతను పొందలేడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లా మనం కల్పించుకునేటటువంటి ఈ సంస్కారాలని కల్పిత చిత్తాలు అంటారు. ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమేకం అనేకేషాం. అయితే ఇవన్నీ రకరకాలుగా ఉన్నప్పటికీ మూల చిత్తం అనేటటువంటిది ఏదైతే మహోత్కృష్టమైనటువంటి మూలమైనటువంటి ఈశ్వర స్థితి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వీటి చేత వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇప్పుడు యాక్చువల్లీ మనము సాధన చేస్తున్నామండి, యోగాభ్యాసం చేస్తూ ఉన్నాము. సమాధి స్థితి మనం మైండ్ లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ విశ్వం అంతా కూడా భగవంతుడు సృష్టించుకున్నదే. భగవంతుడు తనను తాను మార్పు చేసుకుంటూ ఈ విశ్వాన్ని సృష్టించాడు. సృష్టికర్త ఆయనే. సో మరి మనకి ఈ ఆలోచన రావాలి అన్నా, లేకపోతే ఈ పనులు చేయాలి అన్నా, ఈ సంస్కారాలు యాడ్ అవ్వాలి అన్నా, ఈ సంస్కారాలు మళ్ళా క్లెన్స్ చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి కూడా సంకల్పం రావాలి అన్నా, యోగాభ్యాసం కుదరాలి అన్నా అన్నిటికీ ఈశ్వర ఆధారమే, ఈశ్వర ప్రణిధానమే, ఈశ్వరుని కృపే, ఈశ్వరుని సంకల్పమే. కాబట్టి ఈ సంస్కారాలు మళ్ళా తిరిగి మనం సాధన చేయటం వల్ల ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ అసలైనటువంటి చిత్తంలోనే కలిసిపోతాయి. సో అదే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు పతంజలి మహర్షి. కాబట్టి మనకి ఆ కరెక్ట్ అయినటువంటి అహంకారం నుంచి ఎప్పుడైతే బయటపడతాడో మనిషి ఆటోమేటికల్లీ ఈ సంస్కారాలు, ఈ శాశ్వతమైనటువంటి పనుల ద్వారా వచ్చినటువంటి బీజాలన్నీ కూడా చిత్తం అనేటటువంటి ఈశ్వరుడిలోకి లీనమైపోతాయి అని చెప్తున్నారు. తత్ర ధ్యాన జయమనాశయం. అప్పుడు తత్ర ధ్యాన జమనాశయం అంటే ఇలాంటి మొదటి 4 సమాధి సిద్ధుల కంటే చివరిది ప్రస్తుతం అభ్యసించబడుతున్న అత్యుత్తము సమాధి వల్ల కలిగిన చిత్తము కర్మ సంస్కార రహితం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ 6వ సూత్రంలో డెఫినిషన్ చెప్పారు. అంటే ఇందాక నేను చెప్పినటువంటిదే. సో ఇందాక రకరకాలైనటువంటి మూలికలు, మంత్రాలు, తపస్సులు వీటన్నిటి గురించి వచ్చినటువంటి చిత్తం కన్నా కూడా మనిషి ఇంకా అక్కడ ఆ మూలికల ద్వారా ఇటువంటి వచ్చిన సిద్ధులు పొందినటువంటి వ్యక్తి ఇంకా అతడు సంస్కారాలను కలిగి ఉంటాడు. అంటే అక్కడ చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు క్లెన్సింగ్ అవ్వవు, ఇంకా ఉంటాయి, బీజాలు ఉంటాయి, ఎక్కడో అవ్యక్తంగానో ఎక్కడో ఉంటాయి. తద్వారా మళ్ళా అతడు ఆలోచనలు వస్తాయి, మళ్ళా పనులు చేస్తూ ఉంటాడు, మళ్ళా యాడ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ధ్యానము వలన యోగ స్థితి ద్వారా పొందినటువంటి సమాధి స్థితిని పొందిన వ్యక్తి స్థితి ద్వారా వచ్చినటువంటి సిద్ధులు కైవల్యాన్ని సంప్రాప్తింపజేస్తాయి, కర్మక్షయాన్ని తీసుకువస్తాయి, కర్మలని బీజాలని పూర్తిగా నిర్మూలిస్తాయి. కాబట్టి మరలా సమాధి స్థితి పొందినటువంటి వ్యక్తి మరలా పూర్వజన్మ రావటానికి అవసరమైన సంస్కారాలు ఉండవు. అటువంటి స్థితి, అటువంటి జన్మరాహిత్య స్థితి అత్యుత్తమైనటువంటిది, అదే పరిపూర్ణ స్థితి అని చెప్పేసి, అదే సంపూర్ణ స్థితి. కర్మ శుక్లా కృష్ణం యోగిన స్త్రీ విధ మితరేషం.
కర్మ శుక్లా కృష్ణం యోగీన స్త్రీ విధమితరేషం. యోగులకు కర్మలు తెలుపు నలుపు డిఫరెన్సియేషన్. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యోగులు ఉన్నారండి, వాళ్ళకి మంచి పనులు చెడు పనులు ఏమీ ఉండవు, అంతా ఒకటిగానే ఉంటుంది. అంటే యోగులు అంటే ఎవరండి? సమాధి స్థితిని పొందినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులకి ఈ ప్రపంచం రెండుగా కనిపించదండి. ఇది మంచి పని, అది చెడు పని అనేటటువంటి భావాలు ఉండవు వాళ్ళకి. కానీ ఇతరులకి, అధములకి అంటే అధములు అంటే జనరల్లీ మామూలుగా సామాన్య మానవులకి అవి తెలుపు నలుపు మిశ్రమ కర్మలని 3 విధాలుగా ఉంటాయి అని చెప్పారు ఇక్కడ. కర్మ శుక్ల కృష్ణం, శుక్ల కర్మలు, కృష్ణ కర్మలు, కృష్ణ కర్మలు. నలుపుగా తెలుపుగా అంటే మంచి చెడు రెండు కలిసినటువంటి 3వ కేటగిరీ. ఇలాంటి 3 విధాలుగా ఉంటాయి. అంటే యోగి ఎప్పుడైతే పరిపూర్ణుడవుతాడో, అంటే సమాధి స్థితిని పొందుతాడో, అతను చేసేటటువంటి పనులు, అతను చేసేటటువంటి కర్మల తాలూకు ఫలితం అతనికి అంటదు అని చెప్పేసి, ఇదే కదా భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది. అన్ని నేనే చేస్తున్నాను అనే భావంతో నువ్వు పని చేసినప్పుడు నీకు ఆ కర్మలు అంటవు అని చెప్పేసి చెప్తారు. సో అదే ఇక్కడ యోగి ఎప్పుడైతే సమాధి స్థితిని పొందుతాడో, అతను చేసిన కర్మ యొక్క ఫలితం అతనికి అంటదు. ఎందుకు అంటదు అని అంటే, అతడు ఇది చెయ్యాలి, నాకు ఇది కావాలి అని ఎప్పుడు కూడా ఆశించి చేయలేదు. న్యాచురల్ గా ఏం జరుగుతుందో అది చేస్తాడు, అంత ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది, చేస్తా ఉంటారు. సో మామూలుగా మనం సామాన్య మానవులు ఎలా ఉంటారంటే, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఆ స్థితిని పొందాలి, ఈ స్థితిని పొందాలి అనుకొని ఫలితం గురించి ఆశించి చేసేటటువంటి వ్యక్తుల యొక్క కర్మలు మంచి కర్మలని, చెడు కర్మలని, మంచి చెడు కర్మలని 3 రకాలుగా ఉంటాయని చెప్పేసి పతంజలి మహర్షి చెప్తున్నారు. సో తతసద్విపాకానుగుణాన మేవాభివ్యక్తిర్వాసనానాం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? తతసద్విపాకానుగుణానామే అభివ్యక్తి వాసనానాం అంటే ఈ 3 కర్మల నుండి ఆయా స్థితులకు అనుకూలించే వాసనలే వ్యక్తమవుతుంటాయి, మిగిలినవి తాత్కాలికంగా అణిగి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని గమనించామండి. ప్రతి వ్యక్తి యొక్క జీవితం ప్రకృతి గుణాలతో సమ్మిళితమైనటువంటిదే. ప్రకృతి గుణాలు అంటే 3. ప్రకృతి కర్మలు అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము. మంచి చేస్తూ ఉంటారు, చెడు చేస్తూ ఉంటారు, 2 కలిపినటువంటి కొన్ని కర్మలు, కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మంచి కర్మలు ఉన్నాయి, చెడు కర్మలు ఉన్నాయి, 2 కలిపినటువంటి కర్మలు ఉన్నాయండి అతని బాక్స్ లో, అతని మెమరీలో, అతని చిత్తంలో. కానీ అతడు ఆ సిచ్యువేషన్ లో, ఆ ప్రజెంట్, ఆ వర్తమానంలో, ఆ యొక్క మినిట్ లో అతను ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నాడో ఆ పరిస్థితులకు అనుగుణమైనటువంటి ప్రెషర్స్, ఒత్తిడుల వలన ఆ లోపల ఆ ఒత్తిడికి తగినటువంటి సంస్కారం ఏదైతే పైకి వస్తుందో, లెగుస్తుందో, బయటికి వస్తుందో, దానికి అనుగుణమైనటువంటి ఆలోచన, దానికి అనుగుణమైనటువంటి పని, దానికి అనుగుణమైనటువంటి ఫలితాన్ని అతడు అనుభవిస్తాడు. మరి మిగిలినవన్నీ కూడా ఎలా ఉంటాయి? నిద్రాణ స్థితిలో ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, జాతి దేశ కాల వ్యవహితానామప్యానంతర్యం స్మృతి సంస్కారయోరే కరూపతత్వాత్. సో ఎప్పుడైతే మనకి అంటే ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే, ఈ కర్మము అనుభవాలన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా మారి లోపల రికార్డ్ అయి ఉంటాయండి. సో ఎప్పుడైతే అవి ఎప్పుడైతే మన జీవితంలో వాటి మీద పరిస్థితులు అనుకూలిస్తాయో, అవి ఆటోమేటికల్ ఏమవుతుందంటే బయటికి వచ్చి పనులు చేయడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి, రూపాన్ని సంతరించుకుంటాయి. సో అది దేశకాల జాతి దేశ కాల వ్యవహార రూపంలో ఎప్పుడైతే మనకి వాటి మీద ప్రెషర్స్ పడతాయో, ఒత్తిళ్లు పడతాయో, అవి బయటికి వచ్చి వాటికి సంబంధించినటువంటి పనులు, ఫలితాలని ఇస్తాయి. మిగిలినవన్నీ కూడా అది ఎట్లాగొస్తుంది? ఒక జన్మ నుంచి అంటే మీకు
సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చనిపోతున్నాడు. ఇప్పుడు మామూలుగా మనకి జన్మతః వచ్చే సంచితము, ప్రారబ్ధము, అకామ్యము తెలుసు కదండి. సంచితము అంటే పూర్వజన్మ తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటిది. ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి జన్మ తాలూకు సంస్కారాలన్నీ కూడా లోపల ఉండి అవి రేపటి మరుజన్మకి అవి యాడ్ అవుతూ తదనుగుణంగా లోపల రికార్డ్ అయి ఉండి పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే అవి బయటకు వస్తాయి. వీరి సమాధి ద్వారా ఏం జరుగుతుంది అని అంటే పూర్తిగా జన్మతః వచ్చినటువంటి సూక్ష్మాతి సూక్ష్మంగా నిద్రాణంగా ఉన్నటువంటి సంస్కారాలు కూడా నిర్బీజమవుతాయి, పూర్తిగా నశించిపోతాయి సమాధి సాధన చేయడం వల్ల, సమాధి పరాకాష్ఠ స్థితిలో. సో ఇక్కడ తీవ్రమైనటువంటి సుఖ పిపాసులకి తీవ్రమైనటువంటి వాసన ఉంటుందండి. దానికి ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం చెప్పలేము అని చెప్పేసి నెక్స్ట్ సూత్రంలో చెప్తున్నారు. తసామనాదిత్వం చాసిషో నిత్యత్వాత్. ఈ సుఖము కొరకు ఆ పొందాలనేటటువంటి తృష్ణ, ఈ కోరిక, అది దానికి ఎక్కడ మొదలు వచ్చింది, ఆ వాంఛకి ఆ కోరికకి ఎక్కడ మొదలు అనేటటువంటి మనం ఏమి చెప్పలేము. ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. అది ఎందుకు కలుగుతుంది అంటే అవిద్య వల్ల కలుగుతుంది, అజ్ఞానము వల్ల కలుగుతుంది అని చెప్తున్నారు. హేతు ఫల ప్రతయాలంబనై సంగృహీత త్వ దేశామభావవే తదభావః. ఎప్పుడైతే ఈ కారణము, కార్యము, ఆధారము, శబ్దాది విషయాలతో కూడుకుని ఉండటం వల్ల ఇవన్నీ లేకుండా పోయినప్పుడు అది పూర్తిగా ఆ వాంఛ అనేటటువంటిది నిర్వీర్యం అయిపోతుంది అని చెప్తున్నారు. అంటే కారణము, కార్యము, ఆధారం. ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది, ప్రతి కారణానికి ఒక పని ఉంటుందండి. దానికి ఏదో ఒక ఆధారం ఉంటుంది ఈ మనం చేసుకోవడానికి. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నా నుంచి శబ్దం వస్తుంది. ఆ శబ్దం రావటానికి ఏదో ఒక ప్రేరణ నా లోపల ఉండాలి కదా. ఆ ప్రేరణ దేని మీద పడటం వల్ల, అంటే ఇప్పుడు చిన్నబాబు గారు ఉన్నారు, చిన్నబాబు గారు నా క్లాస్ చెప్పారు, అది ఒక కారణం అయ్యింది, అది ఒక ప్రెషర్ ని క్రియేట్ చేసింది. దేని మీద క్రియేట్ చేసింది? అది నేను జ్ఞానేంద్రియాల ద్వారా రిసీవ్ చేసుకున్నాను. రిసీవ్ చేసుకొని లోపలికి వెళ్ళింది. అది మనసు ద్వారా లోపలికి పంపించి లోపల ఉన్నటువంటి చిత్తంలో ఉన్నటువంటి పతంజలి యోగ సూత్రాలు అనే కాన్సెప్ట్ మీద ప్రెషర్ ఇచ్చి మళ్ళా మనసు నా ఆలోచన రూపంలో బయటకి ఎక్స్ప్రెస్ చేసింది చెప్తాను అని. సో అంటే చెప్తాను అనేటటువంటి ఈ మాట రావటానికి లోపల ఏదో ఒక కారణం ఒకటి ఉంది. ఆ కారణం వలన నేను ఈ కార్యము చేయగలుగుతున్నాను. సో ఇవన్నీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సమాధి బాగా ప్రాక్టీస్ చేశానండి, నాకు పరమాత్మ స్థితి వచ్చింది. చిన్నబాబు గారు చెప్తారు పతంజలి సూత్రాలు. నాకేం జనరలీ సూత్రాలు చెప్పమని ఒకళ్ళు చెప్తే నేనేమి చెయ్యను. న్యాచురల్ గా ఏం జరుగుతుందో అది జరుగుతుంది అంతే. ఒకళ్ళు చెప్పడం వల్ల, ఒక సంఘటన చూడటం వల్ల, ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వటం వలన నా పనులు ఉండవు. స్వతహాగా న్యాచురల్ గా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది మాత్రమే చేస్తాను. సో ఇది అంటే ఇప్పుడు పరాకాష్ఠ అయినటువంటి స్థితి ఏంటి అంటే ఒక యోగికి అతడు దేని మీద మోహం ఉండదండి. ఇది చెప్పాలి, ఇది చెయ్యాలి, ఇది సాధించాలి, ఇది చెయ్యాలి, దుఃఖము, ద్వేషము, ఇటువంటి స్థితిని దాటినటువంటి ఒక అమోఘమైనటువంటి స్థితి సమాధి స్థితి. కాబట్టి ఈ కారణము గాని, కార్యము గాని, కారణం అంటే అవసరము కానీ, కార్యం అంటే పని కానీ, దాన్ని క్రియేట్ చేసేటటువంటి ఆధారం కానీ, దాని నుంచి వచ్చే శబ్దాలు కానీ, విషయాలతో కానీ, ఇవన్నీ కూడా స్మృతి పదంలో లేనప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి? యోగం వలన ఈ స్మృతుల నుంచి పూర్తిగా తొలగిపోతాయి, పూర్తిగా పోతాయి అని చెప్పేటటువంటిది ఆ వాంఛ, ఆ కోరిక అసలు మనకి కనపడి. ఇందాక ముందు సూత్రంలో చెప్పారు కదండి, వాంఛలు ఉంటాయి. సుఖం కావచ్చు, అయితే మనం జనరల్ గా కోరుకునేది సుఖము, ఆనందము, వీటి కోసమే కదండి కోరికలు. ఈ కోరిక ఉన్నంత వరకు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నేను అది ఏంటి సాధిస్తావు నువ్వు? ఆ ప్రకృతి నీకు సహకరించకపోతే సాధించగలుగుతావా? నీ దాంట్లో నీ కర్మల్లో సాధించాలనేటటువంటి స్థితి ఉంటే తప్పకుండా నువ్వు సాధిస్తావు. కానీ ఆ స్థితి యోగికి ఉండదు. ఎందుకని అంటే అతని సంస్కారాలు పూర్తిగా క్లెన్సింగ్ అయిపోయినాయి కాబట్టి ఈ వాంఛలు ఇలాంటివి ఏమీ కూడా ఉండనటువంటి స్థితి యోగి స్థితి. కాబట్టి ఈ లోపల పూర్తిగా సంస్కార క్షయం జరిగినప్పుడు మాత్రమే అటువంటి ఆలోచనలు రావు అని చెప్పేసి అవన్నీ కూడా స్మృతి పదంలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి సంస్కార క్షయం జరిగినప్పుడు అని చెప్తున్నారు. సో ఇక గుణాల గురించి చెప్తున్నారండి 12, 13వ సూత్రాలలో. సో అతీతానాగతం స్వరూపతో స్తభేద ధర్మాణం, అంటే భూత భవిష్యత్తులో తమ స్వభావాలు నెలకొని ఉంటాయి, ఇక గుణాలు అనేకంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. తే వ్యక్త సూక్ష్మ గుణాత్మానః, అంటే ఆ యొక్క గుణాలు అనేటటువంటివి గుణాల స్వభావాన్ని బట్టి వ్యక్తం కానీ సూక్ష్మంగా కానీ ఉంటాయి. అంటే ఆ యొక్క
ఏం జరుగుతాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా లోపల సత్వ రజస్సు తమస్సు గుణాలు, ఇప్పుడు మనం చెప్పినటువంటి త్రిగుణాలు అనేటటువంటివి అవి ఆ గుణాలని బట్టి ఒక వ్యక్తి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారండి. అవి సూక్ష్మంగా లోపల ఉంటాయి. వాటి యొక్క స్థితిని బట్టే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం డిజైన్ అవుతుంది, ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు డిజైన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. పరిణామైకత్వాద్ వస్తు తత్వం, పరిణామంలోని ఏకత్వం నుండి వస్తువులోని ఏకత్వం కనపడుతుంది. అంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో ఇందాక మనం చెప్పుకున్నాం, నిరోధ పరిణామం అని, సమాధి పరిణామం అని, ఏకాత్మ పరిణామం అని, లేకపోతే ధర్మీ పరిణామం, అవస్థా పరిణామం, లక్షణ పరిణామం, రకరకాల పరిణామాలు మనం అభ్యాసం కొనసాగించే కొలది రకరకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఏకత్వం అనేటటువంటి భావన వస్తుందో అప్పుడు ఆ ఏకత్వ స్థితి అంటే ఈ గుణాల మొత్తాల్లో ఒకే రకమైనటువంటి ఏక గుణము అనేటటువంటిది, ఏకస్థితి అనేటటువంటిది సంప్రాప్తిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అట్లానే ఇంకా సో ఇవన్నీ పెద్దగా అవసరం లేదండి. 18 ఇంపార్టెంట్ అయినటువంటి సూత్రాలు. నతత స్వభావాస దృశ్యత్వాత్, ఇవి చెప్పినా మనకి ఇప్పుడు కొంచెం అర్థం కాని పరిస్థితి. ఆ చిత్తం అంటే పురుషుడు అంటే ఎవరు, పురుషుడు ఎట్లా ఉంటారు, ఈ చిత్తానికి అధిపతి అయినటువంటి పురుషునికి పరిణామం లేనందువల్ల చిత్తవృత్తులు నిరంతరం తెలుస్తూనే ఉంటాయి. అంటే పరిణామ స్థితి లేకపోవడం వలన ఈ వృత్తుల యొక్క అంటే వృత్తులు బాగా నిరంతరము మనకి బయటకు వస్తూ ఉంటాయి, ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే సమాధి సాధన చేస్తూ ఉంటామో ఈ పరిణామ స్థితులు జరగటం వలన మనకి ఆ వృత్తులు అనేటటువంటి నిరోధించబడతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే పురుషుడు దృశ్యముతోటి కప్పివేయబడి ఉంటాడో స్వయం ప్రకాశంగా ఉండడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఎందుకు లోపల ఉన్నటువంటి స్వయంగా ఉన్నటువంటి చిత్తం ఎందుకు పురుషుడు బయటపడడు అంటే దానిపైన ఈ లేయర్స్, ఈ దృశ్యము, ప్రకృతి అంతా కూడా, ఈ గుణాలన్నీ కూడా ఈ తమో రజో సత్వగుణాలతోటి కలిసి ఉన్నటువంటి ఈ దృశ్యమాన ప్రపంచము, ఈ దృశ్యస్థితికి సంబంధించిన విషయాలన్నీ కూడా పైన కప్పివేయబడి ఉన్నాయి కాబట్టి అతను స్వయం ప్రకాశంగా మనకు కనిపించడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏక సమయే శోభయాన ధారణం. సో పురుషుడు స్వయం రెండింటిని గ్రహించేటటువంటి, రెండింటిని ఒకేసారి చూసేటటువంటి అవకాశం లేనందువలన స్వయం ప్రకాశమై ఉంటాడు కానీ అది చూడలేకపోతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే చితేర ప్రతి సంక్రమాయస్త దాకారాపతో స్వబుద్ధి సంవేదనం, జ్ఞాన స్వరూపం పొందినటువంటి వ్యక్తి నిర్వికారమై ఉండటం వల్ల చిత్తం పురుష స్వరూపాన్ని పొందినప్పుడు అది జ్ఞానవంతం అవుతుంది. ఎప్పుడైతే సంస్కార క్షయం, ఎప్పుడైతే త్రిగుణాలన్నీ కూడా ఆ లేయర్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయో అప్పుడు స్వయం ప్రకాశమైనటువంటి ఈశ్వరుని మనం గమనిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానము, అవిద్య నశించి విద్య సంప్రాప్తించినప్పుడు అతనికి జ్ఞానజ్యోతి, వివేక జ్యోతి ఎప్పుడైతే వెలుగుతుందో అది మనకి సంస్కార క్షయము జరిగి పురుషుని యొక్క స్వయం ప్రకాశ స్థితిని తీసుకొస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ద్రష్ట దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం, పురుషుడు విషయం. ఇక్కడ చాలా ఒకటి బేసికల్లీ పతంజలి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ద్రష్ట దృశ్యము. ద్రష్ట అంటే ఈశ్వరుడు, పురుషుడు, దృశ్యము అంటే ప్రకృతి. ఈ రెండింటి సంయోగము వలనే, సంగమం వలనే మనకి ఇదంతా కూడా ఈ కర్మలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ రెండింటిని విడిగా చూడటం తెలుసుకుంటారో అప్పుడు సర్వ విషయాల్ని గ్రహించగలిగేటటువంటి శక్తి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే సంప్రజ్ఞాత స్థితిలో, అస్మిత ఆనంద స్థితి, అస్మిత స్థితిలో స్థితికి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. రెండు వేరియేషన్స్ అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకి అన్ని విషయాలు సుస్పష్టంగా తెలియబడుతూ ఉంటాయి. సో అదే విషయాన్ని చెప్పారండి ఇక్కడ, సంయోగం వల్లే జరుగుతుంది అనే విషయాన్ని 23వ సూత్రంలో కూడా చెప్తున్నారు. అప్పుడు వివేక దర్శన ఆత్మభావ భావన నివృత్తి. ఇందాక నేను చెప్పాను కదా, ఎప్పుడైతే అవిద్య నశిస్తుందో ఆ ద్రష్ట దృశ్య సంయోగము విడుదలైపోతుందో, సంయోగ రూపంలో కాకుండా ఇవన్నీ కూడా సపరేట్ అయిపోతాయో
అప్పుడు వివేకము అనేటటువంటి వివేక స్థితి జరిగి, వివేక ఖ్యాతి జరిగి అతనికి ఆత్మభావన జరుగుతుంది. అతనికి పురుషుడు ఆ నేను అంటే ఈ పురుషుడు వేరు, పరమేశ్వరుడు వేరు, ఆ స్థితి నాకు కూడా ఉంది నేను కూడా పురుషుడినే, నేను కూడా ఈశ్వరుడినే, ఈశ్వరుని శక్తి నాలో ఉంది అనేటటువంటి స్థితిని ఆ యోగి పొందుతాడు అని చెప్తున్నారు. తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భావం చిత్తం. అప్పుడు వివేకంలో నిమగ్నమై ఉన్న చిత్తము పూర్వావస్థ అయిన కైవల్యాన్ని పొందుతుంది. అంటే ఆ స్థితిలో, అంటే ఏ స్థితిలో ద్రష్ట దృశ్యము, ఈ పురుషుడు, ఈ దృశ్యము, ఈ ప్రకృతిలో ఉన్న గుణాలు ఎప్పుడైతే మీకు సంప్రజ్ఞాత స్థితిలో 4 రకాలైనటువంటి స్థితులని చెప్పారు. అక్కడ ఏంటి అంటే విచారము, వితర్కము, తర్క సమాధి, విచార సమాధి, ఆనంద, అశ్మిత స్టేజ్ లో ఏముంటుంది అంటే ఇక్కడ నేను కూడా ఈశ్వరుడినే అనేటటువంటి భావన వస్తుంది. ఆ భావన నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ జ్ఞానము కలిగి, ఓహో నేను కూడా ఈశ్వరునేనా అనేటటువంటి ఒక స్థితిలో నుంచి వివేకము కలిగి, జ్ఞానము కలిగి, ఇక ఆ స్థితి దేనికి దారితీస్తుంది అంటే ఇంకా అతను సాధన చేస్తూ ఉంటే ఆ వివేకము పూర్తిగా భగవంతుడు అక్కడ నేను అనేటటువంటి కాన్సెప్ట్ పూర్తిగా నశించి ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు అనేటటువంటి అసంప్రజ్ఞాతమైనటువంటి స్థితికి దారితీస్తుంది. సో ఆ అసంప్రజ్ఞాత స్థితే ఏమవుతుంది, కైవల్యానికి అవకాశం ఇస్తుంది అని చెప్తున్నారు. తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భవం చిత్తం. అప్పుడు వివేకంలో నిమగ్నమై ఉన్నటువంటి, అప్పుడు వివేకము అంటే జ్ఞానంలో నిమగ్నమై ఉన్నటువంటి ఆ చిత్తము ఆ కైవల్యాన్ని, పూర్వ అవస్థ, కైవల్యము అంటే ఎక్కడి నుంచి వచ్చాము, అసలైనటువంటి అవస్థ ఏమిటి, బ్రహ్మస్థితి, ఆ బ్రహ్మస్థితిని పొందుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇలా యోగాభ్యాసము చేయటం వలన ఆ వివేకము కలిగి మన కళ్ళకు కట్టినటువంటి ఆ తెరలన్నీ కూడా తొలగిపోయి ఇదంతా కూడా ప్రకృతి అన్నది సంయోగం వల్ల ఏర్పడిందని, ఆ చిత్తము మొత్తం కూడా ఇదంతా కూడా విచిత్రమైనటువంటి ప్రదర్శన కనిపిస్తున్నప్పటికీ లోపల ఉన్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఆ పరమ పురుషోత్తముడైనటువంటి వ్యక్తి వీటికన్నిటికీ కారణం అనేటటువంటి ప్రజ్ఞ కలిగి ఆ స్థితి కైవల్యానికి దారితీస్తుంది అని చెప్తున్నారు. తచ్చిద్రేపు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః. అప్పుడు ఆ కైవల్యాన్ని పొందటానికి అడ్డంకిగా ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయండి, ఈశ్వరుని చూడకుండా ఉండే స్థితి మనకి దేని వల్ల కలుగుతుంది, ఈ సంస్కారాల వల్లే కలుగుతుంది, ఈ అనుభవాల వల్లే కలుగుతుంది. కాబట్టి అనుభవాలన్నీ కూడా బీజరహితమైనప్పుడు అవేమవుతుంది, స్వయముగా సాక్షాత్కరించేటటువంటి పురుషుడు, పూర్ణానంద స్వరూపుడు అన్ని కూడా అతడు మనకి కనిపిస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. హానమేషం క్లేశవదుక్తం. కాబట్టి అవిద్య, అస్మితాది క్లేశాలను నిగ్రహించిన విధంగానే ఈ సంస్కారాలను కూడా మనం పూర్తిగా నిరోధింప చేసుకోవాలి అని చెప్పేసి హానమేషం క్లేశవదుక్తం. క్లేశాలను ఎలాగైతే మనము నిరోధించుకున్నామో క్రియాయోగ సాధన ద్వారా ఈ సంస్కారాలను కూడా అట్లానే రాకుండా నిరోధించుకోవాలి అని చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 28వ సూత్రము. ప్రసంఖ్యానే ప్యకుసీదస్య సర్వదా వివేక ఖ్యాతేర్ ధర్మమేఘ సమాధి. ఎప్పుడైతే ఈ ఒక యోగి సాధన చేసి కర్మ సంస్కార క్షయము జరుగుతుందో, ఆ యోగికి జరుగుతుందో, ఆ వ్యక్తి యొక్క స్థితి ఎట్లాగుంటుంది అనేది ఇక్కడ వివరించారండి. సర్వతత్వాలని అంటే సమస్త తత్వాలని చక్కగా వివేకించే జ్ఞానాన్ని పొంది, అంటే ఫలాపేక్షయే లేకుండా ఉండు వానికి అలాంటి పరిపూర్ణ వివేక ఫలితం. అంటే అతడికి దేని మీద మోహం ఉండదు. ఎందుకంటే సంస్కారాలు పూర్తిగా క్షయమైపోయినాయి కదా, అక్కడ ఏమీ లేవు, విత్తనాలు ఏమీ లేవు, కర్మలు ఏమీ లేవు, అనుభవాలు ఏమీ లేవు, పూర్తి అయినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి స్థితి అది. ఎటువంటి ఫలాపేక్ష, అతను చేసే పనులు కానీ, అతను చేస్తున్నటువంటి చర్యలు కానీ, కదిలించే చేతి కానీ, మాట్లాడే నోరు కానీ అతని ప్రమేయం లేకుండానే వస్తూ ఉంటుంది. అతను ఈజ్ ఈక్వల్ టు సన్యాస స్థితి కూడా కాదండి. సన్యాస స్థితిలో కూడా పరాకాష్ఠ అయినటువంటి స్థితి అది ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మస్థితి. ఆ నిరంతరము అతను 24 గంటలు 365 రోజులు ఆ బ్రహ్మం స్థితిలోనే ఉంటాడు. అతను తనకు తానుగా
ఎటువంటి వాంఛ ఉండదు, ఎటువంటి కోరిక ఉండదు. తనకు తానుగా తనేదో అనుకుని తను చెయ్యాలి అని చేతులు కదిలించడం కానీ మాట్లాడటం కానీ జరగదు. అప్రమేయంగా అప్రయత్నంగా ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ప్రెషర్స్ కి ఒత్తిళ్లకు తన శరీరం మీద మనసు మీద పడే ఒత్తిళ్లు ఎలాగుంటాయో ఆ రూపేణ మాత్రమే అతను నోటి నుంచి వాక్కు వస్తుంది. సో అటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, పరిపూర్ణ వివేక ఫలితంగా వచ్చినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది ధర్మ మేఘము అనేటటువంటి స్థితిని తీసుకువస్తుంది అని చెప్పారండి. అంటే అతను ఒక రకంగా ధర్మమేఘము అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితులు ప్రేరేపించడం వల్ల ఏదైతే జరుగుతుందో అది మాత్రమే అతని బాడీ నుంచి, అతని శరీరం నుంచి, అతని మనసు నుంచి ఎక్స్ప్రెస్ అవుతాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద ధర్మమేఘ సమాధి అంటారు. ఇటువంటి స్థితి పొందినటువంటి వ్యక్తికి ఇదంతా ఎప్పుడు వస్తుందండి? ఈ సిద్ధులు అన్ని కూడా డైరెక్ట్ గా సిద్ధుల్ని దాటుకొని వచ్చినటువంటి స్థితి ఇది. అపూర్వమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మహా ప్రవక్తలంతా కూడా, చాలా మంది మహానుభావులందరూ కూడా ఇటువంటి స్థితిని పొందిన వాళ్ళే అని చెప్పేసి చెప్తుంది. అంటే నిర్బీజ స్థితి అన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ధర్మమేఘ స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటే నిర్బీజ స్థితిని పొందినటువంటి వ్యక్తి ధర్మమేఘ స్థితిని పొందుతాడు. ఈ రెండు ఈక్వల్ అని చెప్పేసి చెప్తున్నారు. తత క్లేశ కర్మ నివృత్తి, దాని వల్ల ఏమవుతుంది అంటే క్లేశాలు కర్మలు పూర్తిగా నివృత్తమైనటువంటి స్థితి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ధర్మమేఘం అనే సమాధి కలుగుతుందో పతనం అనేది ఇక ఉండదు. అతని దేన్ని కూడా అంటే క్లేశాలంటూ ఏమి ఉండవు. సర్వ దుఃఖాలకు అతీతుడుగా ఉండి దుఃఖం కూడా రాదు. ఎందుకు ఉంటుందండి దుఃఖం అనేది కానీ సుఖం అనేది కానీ దుఃఖం. ఇప్పుడు ప్రపంచంలో ఏవి కూడా రెండు లేవండి, ఉన్నది ఒకటే ఉంది. మనం పెట్టుకున్నాం మన ఆలోచనకు అనుగుణంగా మనం ఏం చేసుకున్నామంటే ఇది సుఖము, ఇది దుఃఖము, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇది ఒక నియమము అని మనం పెట్టుకున్నాం ఈ నియమాలన్నీ. ప్రకృతి సిద్ధంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులకి ఈ నియమాలు ఏమీ ఉండవండి. ఇది సుఖము దుఃఖము ఏమి ఉండదు. ప్రకృతి వర్షం వచ్చినప్పుడు వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు, ఎండ వచ్చినప్పుడు ఎండని స్వీకరిస్తూ ఉంటాడు. సో ఆ ఎండ వల్ల ఏం జరుగుతుందో శరీరం మీద అది జరుగుతుంది, వర్షం వల్ల ఏం జరుగుతుందో అది జరుగుతుంది. యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు, అంగీకరిస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఈజ్ ఈక్వల్ టు డివైన్ స్టేట్. సో అతనికి ఎటువంటి దుఃఖాలు ఉండవు. పొగడటం కానీ విమర్శించడం కానీ ఎటువంటి వేరియేషన్స్ తెలియనటువంటి దుఃఖాలకి సర్వ దుఃఖాలకి అతీతమైనటువంటి సర్వగుణాలకు అతీతమైనటువంటి స్థితి అది. ఆ దుఃఖాలు కానీ ఎందుకు వస్తుంది దుఃఖము, ఎందుకు వస్తుంది త్రిగుణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే నీ కర్మలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కర్మక్షయం జరిగింది, కర్మలు ఏమీ లేనటువంటి స్థితి ధర్మమేఘము. ఆ ధర్మమేఘ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా ఏమి బాధించవు, ఇవన్నీ ఏమి ఉండవు, సర్వ దుఃఖాలకు అతీతుడుగా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. తదా సర్వావరణ మలాపేతస్య జ్ఞానస్య నంత్యాత్ జ్ఞేయమల్పం. అప్పుడు జ్ఞానము ఆవరణ సర్వ మాలిన్యముక్తమై ఉండటం వల్ల జ్ఞేయము అల్పమవుతుంది. అంటే పూర్తిగా ఆ జ్ఞాన ఆవరణం ఏదైతే ఉంటుందో, ఈ తమో రజో సత్వగుణాలకు సంబంధించినటువంటి ఆవరణం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోగానే జ్ఞానం ప్రకాశితమవుతుంది. అనంత జ్ఞానము మనకి ఆకాశంలో అనంత జ్ఞానం మనకి సిద్ధిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తతః కృతార్థానాం పరిణామక్రమ సమాప్తిర్గుణానాం. సో సత్వాది గుణాలు కార్య సాఫల్యాన్ని పొందటం వల్ల వాటి పరిణామక్రమం పరిసమాప్తం అవుతుంది అని చెప్తున్నారు. అంటే తతః కృతార్థానాం పరిణామక్రమ సమాప్తి గుణానాం అంటే గుణాలు మొత్తం కూడా ఏమవుతాయండి? తమో రజో సత్వగుణాలు మొత్తం కూడా మాయమైపోతాయి. పరిణామ సమాప్తి అయిపోతుంది. ఇక వాటికి పరిణామం అనేటటువంటిది అవి మళ్ళా పరిణమించేటటువంటి అవకాశం కలిగించేటటువంటి ఏ కర్మ కూడా అక్కడ లేదు కాబట్టి పూర్తిగా పరిణామ సమాప్తి అవుతుంది. క్షణ ప్రతియోగి పరిణామ పరాంత నిర్గాహ్య క్రమః. క్షణాలను బట్టి కలిగే వలసలు కొన్ని మార్పులు క్రమమే ఉంటాయి. ఇక్కడ పతంజలి ప్రతి క్షణము రెప్పపాటులో ఒక ఆలోచనలో మార్పు జరుగుతూ ఉంటుంది. దీనినే పరిణామం అంటారు. కానీ సర్వగతత్వాన్ని పొందినటువంటి చిత్తానికి అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్షణ ప్రతియోగి పరిణామ పరార్థ నిర్గాహ్య క్రమః. అంటే మామూలుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి క్షణము కూడా ఒక రెప్పపాటు కాలంలోనే ఒక సెకండ్ లోనే మనకి అనేక రకాలైన ఆలోచనలో మార్పులు వస్తూ ఉంటాయి, పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ స్థితిని పొందుతున్నాడో అంటే ఈ సత్వగుణాలు పూర్తిగా ఈ త్రిగుణాలు పూర్తిగా పరిణామ సమాప్తి ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ నిర్బీజ స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తికి పరిణామం అనేది ఉండదు, ఇక మార్పు అనేది ఉండదు, ఆలోచనలో వెంటనే మార్పు అనేటటువంటిది ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు.
అంటే ఆ వ్యక్తికి భూత భవిష్యత్తులు అనేటట్టు పూర్తిగా నశించి అక్కడ ఏం జరుగుతుందో ఈ క్షణము మాత్రమే అతనికి ఉంటుంది. అంటే ఈ క్షణంలో జీవించటమే యోగము అని చెప్పేసి ఒక డెఫినేషన్ అండి. అటువంటి వ్యక్తికి భవిష్యత్తు ఉండదు, భూతకాల విషయాలు ఏమీ ఉండవు. సమస్త జ్ఞానము సమస్త స్థితి ఈ స్థితిలోనే ఉంటుంది. ఈ స్థితిలోనే సర్వము అతనికి గోచరం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టావ చితిశక్తే రితి. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టావ చితిశక్తే రితి. అంటే ఇక్కడ పురుషార్థ శూన్యానాం, పురుషార్థాలు అంటే ఏంటండి? పురుషార్థాలు అంటే ఏంటి చెప్పండి సార్? లాస్ట్ సూత్రం కదా, ఒకసారి మీరు చెప్పండి. మేడం గారు, పురుషార్థ శూన్యానాం, పురుషార్థాలు పూర్తిగా నశించిపోతాయట. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు అంటారు కదండి. సో అంటే ఇక్కడ పూర్తిగా పురుషుని ప్రయోజనం అంటే ఈశ్వరుని స్థితి తప్ప వేరే కాంక్ష లేనటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితిని కైవల్యం అంటారు. సో అక్కడ అన్ని కూడా పూర్తిగా శూన్యమైపోతాయి. త్రిగుణాలు కానీ అర్ధ కామ మోక్షాదులు కానీ త్రిగుణ స్థితి పూర్తిగా మళ్ళా ప్రతి ప్రసవ అంటే మరలా పరిణామము చెందనటువంటి, మరలా ప్రసవించనటువంటి, మరలా పుట్టనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది కైవల్య స్థితి. ఆ స్థితిలో స్వరూప ప్రతిష్టావ చితిశక్తే రితి. చిత్ ప్రకాశాన్ని స్వస్వరూపంలో గమనిస్తూ ఉంటాడు. పురుషుని యొక్క ఆ దర్శనాన్ని, పురుషుని యొక్క స్థితిని, తన స్వస్వరూపం ఏదైతే ఉంటుందో, తన నిజస్వరూపం ఏదైతే ఉంటుందో ఆ స్థితిని పొంది ఉంటుంది ఆ చిత్తము. దానిని కైవల్యము అంటారు అని చెప్పారు. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ. పురుషార్థాలు పూర్తిగా శూన్యమైపోతాయి. ధర్మార్థ కామ మోక్షాలు, ఇటువంటి తృష్ణలు, ఇటువంటి ఆలోచనలు. అలాగనే 3 గుణాలు, త్రిగుణాలు, గుణానాం తమో రజో సత్వగుణాలు, ఇవన్నీ కూడా పూర్తిగా మరలా ప్రసవించనటువంటి ప్రతి ప్రసవ, మరలా పుట్టనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, పరిణామం చెందటానికి అవకాశము ఇవ్వనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, నిర్బీజమైనటువంటి ఏ విత్తనము లేనటువంటి ఏ కర్మ లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితే కైవల్యము. ఆ కైవల్య స్థితిలో స్వరూప ప్రతిష్టావ చితిశక్తే రితి. చిత్త ప్రకాశాన్ని, స్వస్వరూపమైనటువంటి ఆ ప్రకాశముతోటి నిండి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది కైవల్యము. ఆ చిత్తం ఎప్పుడైతే బ్లాంక్ గా ఖాళీగా ఉంటుందో అప్పుడు ఈశ్వరుడు స్పష్టంగా కనిపిస్తాడు. ఈశ్వర స్థితి మాత్రమే అతనికి గోచరిస్తూ ఉంటుంది. నేను అనే భావన ఉండదు, ఈశ్వరుడే కనబడుతూ ఉంటాడు. ఆ ఈశ్వర స్థితే కైవల్య స్థితి, సమాధి స్థితి, జీరో స్టేట్, భావాతీత స్థితి, శూన్య స్థితి, ఆలోచన రహిత స్థితి, అదే జన్మ రాహిత్య స్థితి, అదే కైవల్య స్థితి, అదే స్వేచ్ఛ పొందినటువంటి లిబరేషన్ కి దారి తీసేటటువంటి స్థితి, అదే ఫ్రీడమ్, అదే కైవల్యము అని పతంజలి మహర్షి మనకి వివరించడం జరిగిందండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంస్కార క్షయమై చిత్త ప్రకాశ ఆవరణం పూర్తిగా తొలగించబడి స్వస్వరూపమైనటువంటి ఈశ్వరుని ప్రాప్తింప చేసుకునేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది కైవల్యము, ముక్తి లేక మోక్షము అని చెప్తున్నారు. అది స్వదేహంగా రావచ్చు, విదేహంగా రావచ్చు. ఇదే మన టార్గెట్. ఈ టార్గెట్ ని పొందటానికే మహానుభావుడు ఎలాంటి జీవన విధానము గడపాలి, అలాంటి జీవన విధానము గడపటానికి అడ్డంకులు ఏమిటి, ఆ టార్గెట్ సాధించడానికి సాధించలేకపోవటానికి అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకుల్ని ఎలా తొలగించుకోవాలి, దానికి సాధన మార్గాలు ఏమిటి, ఆ సాధన కొనసాగిస్తూ ఉంటే ఒక వ్యక్తికి వచ్చేటటువంటి పరిణామాలు ఏంటి, పరిణామ స్థితులు ఏంటి, ఏ పరిణామాలు చివరికి పరిణామమే లేనటువంటి స్థితిని తీసుకొని వెళ్ళి ఈశ్వరుని తోటి లయం చేస్తాయి, కైవల్యాన్ని ప్రాప్తింప చేస్తాయి అని చెప్పేసి పతంజలి యోగ సూత్రాల్లో స్పష్టంగా అత్యద్భుతంగా వివరించడం జరిగిందండి. సో దిస్ ఇస్ అబౌట్ ద పతంజలి యోగ సూత్రాస్. మనకి అటువంటి సంకల్ప బలాన్ని
ఆ పతంజలి మహర్షి కలిగిస్తాడని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ఆ త్రిగుణాతీతమైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి స్వస్వరూపమైనటువంటి ఆ ఈశ్వర స్థితిని మనము ఎప్పటికైనా సరే సాక్షాత్కరింప చేసుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చెప్పేటటువంటి ప్రేరణ నాకు ఆ భగవత్ ప్రాప్తి వల్ల కలిగిందని, దానికి ఆధారమైనటువంటి కారణమైనటువంటి చిన్నబాబు గారికి నమస్కారం తెలియజేస్తూ, విన్న మీ అందరికీ కూడా వినమ పూర్వకమైనటువంటి నమస్కారముతో ఓం అండి. నమస్కారం అండి మీకు మేడం గారండి. మనకి ఈ 6 రోజులు కూడా పతంజలి యోగ సూత్రాలు చెప్పే అవకాశాన్ని మనకి ఆవిడ ఇచ్చారు. తర్వాత మేడం గారు నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.